హాయ్. నా పేరు గిరిజ. నేను క్యారెట్ వరల్డ్ నుంచి తరపున నేను మీకు ఇటాలియన్ లాంగ్వేజ్ గురించి, ఇటలీలో ఎలా ఉంటారు జనాలు, మనం ఎలా అప్లికేషన్స్ అనేది ఆహ్, చేయొచ్చు, ఏమేమి అప్లికేషన్స్ ప్రెజెంట్ ఉన్నాయి. సో, అవన్నీ కూడా మాట్లాడుకుందాము. ఫస్ట్ టైమ్ నేను ఇటలీకి వచ్చినప్పుడు నేననుకున్నాను ఇటలీలో అందరూ ఇంగ్లీష్ మాట్లాడతారని. బట్ ఎవరు మాట్లాడరు. అండ్ ఆల్సో బయట సైన్ బోర్డ్స్ అవన్నీ కూడా ఇంగ్లీష్‌లో అస్సలుండవు. అన్నీ ఇటాలియన్‌లోనే ఉంటాయి. సో, నేను అస్తమానం గూగుల్ ట్రాన్స్‌లేట్ యూజ్ చేసి నేను కన్వర్జేషన్ చేసేదాన్ని. సో, ఇటలీ అనేది నేర్చుకొని రావడం, ఇటాలియన్ నేర్చుకొని ఇటలీకి రావడం మంచిది అని నేను చెప్తున్నాను. బికాస్ చాలా మంది ఇంటర్నేషనల్ వాళ్ళు సఫర్ అవుతున్నారు. సో ప్రెసెంట్ అయితే అప్లికేషన్స్ అనేవి ఓపెన్ అయి ఉన్నాయి. లైక్ మంచి మంచి యూనివర్సిటీస్ లో మీరు చదువుకోవచ్చు. లైక్ పవియా, పడోవా, లేకపోతే వెనీస్ లో అన్న, నేపిల్స్ లో అన్న, లేకపోతే సపెన్జా, రోమ్, పీసా, మెసీనా, కటానియా, పలెర్మో, కలబ్రియా. సో ఇవన్నీ కూడా యూనివర్సిటీస్ మీరు అప్లై చేసుకోవచ్చు. సో అప్లై ఎలా చేసుకోవాలి అంటే జస్ట్ ఒక యూనివర్సిటీ టైప్ చేసి అప్లై ఆన్లైన్ అని పెట్టి మీరు రిజిస్టర్ అవ్వాలి. కొన్ని కొన్ని ఫ్రీగా ఉంటాయి, కొన్ని కొన్ని ఐఎల్స్ మ్యాండేటరీ అంటారు. సో కొన్ని కొన్ని అప్లికేషన్స్ ఫీజు ఉంటాయి, కొన్ని కొన్ని ఉండవు. సో ఇట్ డిపెండ్స్. సో ప్రెసెంట్ ఇటాలియన్ యూనివర్సిటీస్లో జాయిన్ అవ్వాలి అంటే మీరు అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో. మీరు ఓన్గానే చేసుకోవచ్చు. కన్సల్టెన్సీ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. మీరు ముందు అడ్మిషన్ వచ్చాక అప్పుడు దాని తర్వాత మీరు నెమ్మది నెమ్మదిగా ఏమేమి డాక్యుమెంట్స్ మనం చేసుకోవచ్చు నేను అడ్వైస్ చేస్తాను. అండ్ సరే మనం స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ టైం ఇటాలియన్ లాంగ్వేజ్ గురించి చెప్పాలంటే అది కొంచెం మనకి అర్థమవుతుంది. మనం ఎక్కువగా వింటూ ఉన్నప్పుడు మనకి అర్థమవుతుంది. అండ్ ఆల్సో రీడబుల్ కంపేర్ టు అదర్ లాంగ్వేజెస్. లైక్ జర్మన్ అయితే మనం చదవలేము. లేకపోతే జాపనీస్, చైనీస్. ఇటాలియన్ అయితే నార్మల్ ఇంగ్లీష్ లాగే ఉంటుంది, లైక్ స్పెనియోలో కూడా. సో మనం ఇంగ్లీష్లో ఈజీగా చదవగలం. సో మనకి తొందరగా మనం స్పెల్లింగ్స్ అనేది, లేకపోతే నార్మల్ లైక్ బస్‌ని ఆటోబస్ అన్నా, లేకపోతే పాస్‌పోర్ట్‌ని పాసపోర్ట్ అన్నాం. ఇలాంటివన్నీ సో సిమిలర్‌గా ఉంటాయి. సో లెట్స్ గెట్ ఇంటు ద కోర్స్. కోర్స్‌కి వెళ్ళే ముందు